హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో మనం ఈరోజు ఈ వీడియోలో థర్డ్ క్లాస్కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్ మన తెలంగాణ టెట్కి సంబంధించిన ఇంగ్లీష్కి ఇంగ్లీష్ ప్రిపరేషన్లో భాగంగా థర్డ్ క్లాస్కి సంబంధించిన అన్ని లెసన్స్, దాదాపు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 6 లెసన్స్ ఉన్నాయండి, 6 లెసన్స్. ప్రతి ఒక్క లెసన్ వెనుక గ్రామర్ ఉంటుంది. సో మనకి టెక్స్ట్ బుక్లో గ్రామర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో మరి థర్డ్ క్లాస్లో ఉన్న అన్ని లెసన్స్ యొక్క గ్రామర్ ఈ ఒక్క వీడియోలో చాలా త్వరగా కంప్లీట్ చేసేస్తాను. సో ఈ ఒక్క వీడియో చూస్తే మీకు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని గ్రామర్ ఎక్సర్సైజెస్ మొత్తం కంప్లీట్ చేసినట్టే ఫ్రెండ్స్. సో కాబట్టి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో ఇంగ్లీష్ నుండి టెట్లో 30 మార్కులు రాబోతున్నాయండి. ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ 30 మార్కులు ఉంటాయి. కావున మీరు కంపల్సరీ ఈ వీడియోని మిస్ చేయకండి. ఈ వీడియోలో నేను పూర్తి సిక్స్ లెసన్స్ యొక్క సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రతి లెసన్ లైన్ వైజ్గా ఇక్కడ ఉన్నాయి. సో నేను చెప్పబోతున్నాను. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ లెసన్ వెనుక లెసన్ అయిపోయిన తర్వాత మనకు ఉంటాయి ఆపోజిట్ వర్డ్స్. సో రైట్ ద ఆపోజిట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఎస్ అంటే నో అండి, స్మాల్ అంటే బిగ్, టేక్ అంటే గివ్, ఇన్సైడ్ అంటే అవుట్ సైడ్, అలాగే రైట్ అంటే రాంగ్, క్వశ్చన్ అంటే ఆన్సర్. ఇక్కడ మీకు కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయండి. మీరు కావాల్సి వస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కూడా, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టెట్లో అడగబోయే క్వశ్చన్స్ అన్ని మన టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుండి అడుగుతాడు. కాబట్టి నేను లైన్ వైజ్గా ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ వీడియోస్ పెట్టబోతున్నాను. సో ముందుగా థర్డ్ క్లాస్ పెడుతున్నాను. పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా కంపల్సరీ. ఇది పేపర్ 2 వాళ్ళు అనుకోవచ్చు 6th క్లాస్ నుండి కదా సార్ అని, కానీ కాదు, థర్డ్ నుండి చదువుకోండి, ఎందుకైనా మంచిది. సో మరి ఇక్కడ చూద్దాం ఈ వీడియోలో. మేక్ ఫ్రేజెస్ యూజింగ్ ద లింకర్ అండ్ అనే ఫ్రేజ్ని యూజ్ చేసి మీరు ఇవి అండ్ అనే ఒక కంజక్షన్ అంటారు. సో దీన్ని యూజ్ చేసి మీరు చేయండి అంటున్నారు. ఏ కప్ ఏ సాసర్, ఏ కప్ అండ్ ఏ సాసర్, ఏ బ్యాట్ అండ్ ఏ బాల్, బ్లాక్ అండ్ వైట్, గుడ్ అండ్ బ్యాడ్, మౌజ్ అండ్ పెన్సిల్. అదేవిధంగా ఇక్కడ దాని ఆన్సర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. మేక్ నెససరీ చేంజెస్ యూజింగ్ క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్ అండ్ కరెక్ట్ స్పెల్లింగ్. మై నేమ్ ఈస్ రాల్ రాజా. సో మరి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు, మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది పంక్చువేషన్ మార్క్స్ అంటారు. దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు అండి. పంక్చువేషన్ మార్క్స్ పెట్టి కంపల్సరీ నేను మోడల్ పేపర్స్, టెట్కి సంబంధించిన మోడల్ పేపర్స్ అన్ని సబ్జెక్ట్స్ పేపర్ 1 పేపర్ 2 పెట్టాను. ఇంగ్లీష్కి సంబంధించిన 30 క్వశ్చన్స్ వచ్చిన గత మే నెలలో జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చిన 30 ప్రశ్నలు పేపర్ 1కి పేపర్ 2కి 2 వీడియోస్ చేశాను. అది కూడా మన ఛానల్లో చూడండి. సో దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి. దీంతో మనకు ఫస్ట్ లెసన్ అయిపోయింది. సెకండ్ లెసన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద వర్డ్ ఫ్రమ్ ద లిస్ట్ దట్ రైమ్స్ ద ఫాలోయింగ్ వర్డ్. సో హెన్, ఫన్, డౌన్, బీన్, గ్రౌండ్, సింగ్, ట్రీ, ఇవన్నీ ఒక వర్డ్స్ ఇచ్చి మనకు రైమింగ్ వర్డ్ రాయమంటున్నాడు. అంటే ట్రీ అన్నట్టు, పెన్ అంటే హెన్, రైమింగ్ వర్డ్స్ మనం రాయాలన్నమాట. ఆల్రెడీ మనకు అక్కడ పైన ఆప్షన్స్ ఇచ్చాడు. ఇవన్నీ అందులో నుండి చూస్ చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ రాయాలి. రన్ అంటే ఫన్, మ్యాన్ అంటే ర్యాన్, మీన్ బీన్, గ్రోన్ డౌన్, రౌండ్ గ్రౌండ్. సో ఈ విధంగా మనకి అందులో ఉన్నాయండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దానిలోనే ఉన్నాయి మనకి థర్డ్ లెసన్. సెకండ్ లెసన్లో కేవలం చిన్నగా అదొకటి ఇచ్చాడు మనకి. థర్డ్ లెసన్ చూడండి. థర్డ్ లెసన్ ఫైండ్ అవుట్ ద ప్రిపోజిషన్ వర్డ్స్. ఈ చూస్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి. షీ పిక్డ్ అప్ హర్ బుక్స్ అండ్ పుట్ దెమ్ డాష్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ వస్తుందండి దీనికి ఆన్సర్. షీ పిక్డ్ అప్ హర్ బుక్ అండ్ పుట్ దట్ ఆన్ ద టేబుల్. Sita put her books dash the school bag carefully. Out to buy a or a in. Sita put her books in the school bags carefully. Answer is in. She pushed the box dash the cot. So she put under the cot. Answer is she pushed the box under the cot. The cat is dash the table. The cat is under the table. The dog is dash the roof. Ikkada రూఫ్ కింద ఉంటుంది కదా అండి. సో మరికి రూఫ్ పైన. సో మరి ద డాగ్ ఈజ్ ఫిఫ్త్ ఆన్సర్. మీరు ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఫిఫ్త్ ఆన్సర్ ఆన్ ద టేబుల్. నెక్స్ట్ ద షూస్ ఆర్ డాష్ ద బాక్స్. ద షూస్ ఆర్ ఏ బాక్స్ లోపట ఉంటాయి కదా అండి. సో కాబట్టి ఇన్ ద బాక్స్. ఆన్సర్ ఇన్ ద బాక్స్. రీడ్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చువేషన్. ఆ లెసన్లో కూడా వచ్చింది, ఇక్కడ కూడా వచ్చిందండి సేమ్. అమ్మా, ఐ నీడ్ ఏ న్యూ నోట్బుక్ ఫర్ ఇంగ్లీష్.
అమ్మ తర్వాత అక్కడ మనకి కామ ఐ నీడ్ నువ్వు ఇంగ్లీష్ పక్కకు క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు మనకి క్వశ్చన్లో. దాన్ని మనం రీరైట్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే అది క్వశ్చన్ మనకి ప్రశ్నార్థకం కాదు కదా అండి, అది క్వశ్చనింగ్ కాదు కదా. చెప్తున్నాడు వేర్ షల్ ఐ కీప్ దీస్ టాయ్స్ అమ్మా, వేర్ షల్, ఇది ఇక్కడ ఫుల్ స్టాప్ ఇచ్చాడు అంటే అడుగుతున్నాడు, ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో ఈ విధంగా మనకి సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ అనేది పూర్తయింది. థర్డ్ క్లాస్లో మొత్తం 6 లెసన్స్ ఉన్నాయి. ఇంకో 3 లెసన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ అండి. కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ బిలో. పైన వర్డ్స్ ఇచ్చాడు, ఆ వర్డ్స్ని యూజ్ చేసి కంప్లీట్ చేయమంటున్నాడు. ఐ హ్యావ్ ఏ డాష్ బ్యాగ్. సో మరి ఐ హ్యావ్ ఏ బిగ్ బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఉందని. ప్రియా లైక్స్ డాష్ రెడ్ రోజెస్, ప్రియా లైక్స్ రెడ్ రోజెస్. వి ఆర్ buying dash apples, we are buying fresh apples. Geeta has 2 mangoes, she gave me dash mango. అంటే 2 mangoes ఉన్నాయి, she gave me 1 mango. సో దట్ ఈస్ ద చూసింగ్ ద వర్డ్. అండ్ నెక్స్ట్ అయితే ఆన్సర్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు డీప్గా చూడొచ్చు. మెల్లిగా నేను వీడియో ల్యాగ్ కావద్దని స్పీడ్గా వెళ్తున్నాను. రీరైట్ ద గివెన్ సెంటెన్సెస్ యూజింగ్ ద వర్డ్స్. సో మరి శ్యామ్ ఈజ్ ఏ బాయ్, ఫ్యాట్ అని ఒక వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ని యూజ్ చేసి మనం ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలి. ఆ బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్ని యూజ్ చేసి. శ్యామ్ ఈజ్ ఏ ఫ్యాట్ బాయ్, కమలా ఈజ్ ఏ టాల్ గర్ల్, మై సిస్టర్ హ్యాజ్ ఏ లవ్లీ డాల్. అలాగే చూసుకున్నట్టయితే మానస ఏట్స్ 3 బనానాస్. సో ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చాడండి. మీరు దీనికి ఆన్సరింగ్ చేయండి నాతో పాటు. సో మరి బిగ్ అంటే ఏంటండి? బిగ్ అంటే స్మాల్. ఫ్యాట్ అంటే ఏంటండి? ఫ్యాట్ అంటే థిన్, ఫ్యాట్ అంటే దొడ్డుగా, థిన్ అంటే సన్నగా. హాట్ అంటే కూల్, టాల్ అంటే షార్ట్, మనకి స్మాల్ కూడా వస్తుంది, షార్ట్ కూడా వస్తుంది. రిచ్ అంటే ఏంటిదండి? రిచ్ అంటే పూర్ వస్తుంది యాక్చువల్గా. అండ్ న్యూ అంటే ఓల్డ్, ఫస్ట్ అంటే లాస్ట్, గుడ్ అంటే బ్యాడ్. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్ చూడండి ఫ్రెండ్స్. హీ ఫుల్ స్టాప్ ఇచ్చాడు, ఫౌండ్ ద పెన్సిల్, హీ ఫౌండ్ ద పెన్సిల్. యాక్చువల్గా క్యాపిటల్ లెటర్ పెట్టడం కూడా, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ పెట్టాలి. థర్డ్ క్లాస్ కదా అండి, ఇందులో ఎక్కువగా మనకు పంక్చువేషన్ మార్క్స్, ఆపోజిట్ వర్డ్స్, కొన్ని కంజక్షన్ ప్రిపోజిషన్స్ మాత్రమే అడుగుతున్నాడు. ద పెన్సిల్ డ్రో 2 లిటిల్ ట్రయాంగిల్స్, ద డ్రో 2 లిటిల్ ట్రయాంగిల్స్. సో అక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేశాడు, ఫుల్ స్టాప్ పెట్టలేదు, మనం పెట్టాలి. సో ఈ విధంగా పంక్చువేషన్ని కరెక్ట్ చేయమని అడుగుతాడు, అది చేయాలి. ఆ తర్వాత ఇలాంటివి కూడా అడగచ్చండి. అంటే ఇట్లా ఒకటే లెటర్ ఉన్నా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద సేమ్ లెటర్ 2 టైమ్స్ ఒకటే లెటర్ని యూజ్ చేసి బ్లాంక్ని ఫిలప్ చేయడం. సో మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లారీ, LORRY లారీ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి RIBBON రిబ్బన్. యాపిల్ థర్డ్ వన్ APPLE. డిన్నర్ DINNER డిన్నర్ ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి EGG ఎగ్ వస్తుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి స్పూన్ వస్తుంది, SPOON వస్తుంది. ప్రెట్టి వస్తుంది, 7th వన్ PRETTY. ర్యాబిట్ వస్తుంది, 8th వన్ RABBIT ర్యాబిట్. అండ్ 9th వన్ వచ్చేసి మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, మీరు చెప్పండి ఇప్పుడు 9th వన్ ఏమొస్తుంది అనేది. అక్కడ BE ఉంది, LL అయితే బెల్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 10th వన్ వచ్చేసి మీకు ఏమొస్తుంది అంటే లెటర్ వస్తుంది, LETTER లెటర్. ఆ తర్వాత 11th వన్ SU డాష్ ఇచ్చాడు, అని 2 సేమ్ లెటర్స్ పెట్టాలంటే సమ్మర్ వస్తుంది. ఇప్పుడు మనకు రాబోయే సీజన్ కూడా అదే అండి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసి 12th వన్ ఏంటిది, SMALL స్మాల్. సో ఇది మనకి కంప్లీట్గా 5th లెసన్ అండి థర్డ్ క్లాస్లో. నెక్స్ట్ 6th లెసన్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ టు మేక్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పేపర్ 1లో, పేపర్ 2లో, మేలో జరిగిన ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు. పేపర్ 1 వాళ్ళకి ఇచ్చాడు, పేపర్ 2 వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఈ విధంగా జంబుల్ చేసి మనకు మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయమని చెప్తాడు. వాజ్ హంగ్రీ, మేరీ వాజ్ వెరీ హంగ్రీ. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే అప్, మ్యారీ వోక్ అప్. గర్ల్, ద గర్ల్ ఈజ్ రీడింగ్. ద బాయ్ హ్యాజ్ ఎ బుక్. ద డాగ్ ర్యాన్. ద ఫిషర్మ్యాన్ కేమ్. అలాగే పంక్చువేషన్ మార్క్స్ ఇక్కడ కూడా అడిగాడండి, క్యాపిటల్ లెటర్స్ని చేయడము, కామా పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం. సో ఈ విధంగా థర్డ్ క్లాస్కి సంబంధించిన 6 లెసన్స్ అండి. ఇది తెలంగాణకి సంబంధించిన టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు థర్డ్ క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ బుక్లో ఉన్న గ్రామర్ టోటల్ ఎక్సర్సైజెస్ని నేను ఒక 10 minutes వీడియోలోనే మీకు నేను ఇక్కడ పెట్టేశానండి. కాబట్టి ఇలానే ఈ ఒక్క వీడియోని కాదు, నెక్స్ట్ ఆ తర్వాత 4th పెడతాను, 5th పెడతాను, అంటే 10th వరకు పెడతాను. ఆ తర్వాత మెథడాలజీ కూడా పెడతాను. ఇంగ్లీష్ ఒక్కటే కాదండి, తెలుగు పెడతాను, చైల్డ్ డెవలప్మెంట్ పెడతాను, ఇంపార్టెంట్ నోట్సెస్. టెట్ DSCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. టీచర్ జాబ్ తెచ్చుకోవాలని ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. ఎందుకంటే మనం ఈ అప్డేట్స్ అన్నిటిని త్వరగా పెడుతూ ఉంటాం కాబట్టి అందరూ ఈ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ ఆల్.